జమ్మలమడుగు నియోజకవర్గంలోని చిలమకురుకు చెందిన టీడీపీ నేత నాగేశ్వరరెడ్డి బీజేపీ నాయకుడు బాల వెంకటరెడ్డిని చంపుతామని వైసీపీ మూకలు బెదిరింపులకు పాల్పడ్డారు. నాగేశ్వరరెడ్డి ఇంటికి వచ్చి బెదిరించేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయారు. వైసీపీ మూకలను గ్రామస్తులు పట్టుకుని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇరువురికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మేము ఇంట్లో పడుకోండగా ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి మా ఇంటిపైకి వచ్చి మా అమ్మని పిలిస్తే మా అమ్మ ఎవరు కావాలంటే మీ భర్తను చంపనీకి వచ్చినామని బెదిరించినారు. ఎవర్రా నువ్వు ఆగనేసరికి భయపడి పరిగెత్తినారు. మా బావని పిలుస్తా ఉండనేసరికి ఇంకొకరిని వేసుకొని వచ్చినాడు. రెండోసారి నేను ఒక్కదాన్నే ఉన్నా, వాడు నా మీదికి వచ్చినాడు. నేను పరిగెత్తాక వాడు బైక్ వేసుకొని పరిగెత్తి దొరకకుండా పోయినాడు. వాడు పరిగెత్తినాక మేము వెనకాల పరిగెత్తినాము. వాడు మాకు చిక్కలేదు. మా వాళ్ళు పోయి పట్టుకొని వచ్చి ఇంటి దగ్గరికి తీసుకొచ్చినారు. పోలీసు వాళ్ళకి అప్పగించారు. మేము ఇంట్లో పడుకోండగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, చెప్పండి, జమ్మలమడుగులో వైసీపీ మూకలు టీడీపీ అలాగే బీజేపీ నాయకులను చంపుతామని బెదిరించిన ఘటన జరిగింది కదా, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నిన్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో చెదురుమదురు గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే 116, 117 పోలింగ్ బూతుల్లో దొంగ ఓట్లు వేసేదానికి వైసీపీ నేతలు ప్రయత్నించడంతో అక్కడ కూటమి అభ్యర్థులు వెళ్లి అక్కడ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నంలో చెదురుమదురు గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ గొడవలు చోటు చేసుకున్న అనంతరం భారీ ఎత్తున ఇరు వర్గాల పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాంతో కొంత ఉధృత చోటు చేసుకుంది. అయితే నిన్నటి రోజున ఎర్రగుంట్ల మండలంలో టీడీపీ నేతలని కొంతమంది వైసీపీ నేతలు ఇంటి దగ్గరికి వెళ్లి మిమ్మల్ని చంపుతాం, బయటకు వస్తామని చెప్పి బెదిరించినట్లు వారికి సంబంధించిన పిల్లలు ఆరోపిస్తున్నారు. ప్రియా, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జమ్మలమడుగు నియోజకవర్గంలోని చిలమకురుకుకి చెందిన టీడీపీ నేత నాగేశ్వరరెడ్డి బీజేపీ నాయకుడు బాల వెంకటరెడ్డిని చంపుతామని వైసీపీ మూకలు బెదిరింపులకు పాల్పడ్డారు. నాగేశ్వరరెడ్డి ఇంటికి వచ్చి బెదిరించేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయారు. వైసీపీ మూకలను గ్రామస్తులు పట్టుకుని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇరువురికి సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.